జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు ఉద్యమ నేత కేసీఆర్ గారి బహిరంగ సభ ఒకటి జరిగింది. అదే సందర్భంలో అదే సమయంలో రైతు ఉత్సవాల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కూడా ఒకటి జరిగింది. వీళ్ళిద్దరు ఉపన్యాసాలనే కొన్ని రేవంత్ రెడ్డి అనుకూల ఛానల్స్ చాలా తెలివిగా ప్రవర్తించినాయి. అంటే జనమేమో టీఆర్ఎస్ సభది, వేదికేమో కాంగ్రెస్ వేదిక. అంటే వేదిక మీద వాళ్ళని చూపెడుతూ జనాన్ని వీళ్ళని చూపెడుతూ చాలా డ్రామా చేసినాయి ఒకటి రెండు ఛానల్స్. కొన్ని 4 మాటలు అవి 4 మాటలు ఇవి కూడా చూపెట్టాయి. మంచిది ఛానల్స్ రెండు. ముఖ్యమంత్రి అట్లాగే కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కొంత ప్రయత్నం చేశారు. కానీ ఈ ఇద్దరి మాటలలో కొద్దిగా కంపారిజన్ చేయాలనిపించింది నాకు, ఎవరు ఏం మాట్లాడారు అని. కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు. రేవంత్ రెడ్డి చాలా కోరిక ఉంది, ఆయన రేవంత్ రెడ్డి పేరు పెట్టి తిట్టాల కేసీఆర్ అని ఈయన కోరిక. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి పేరు పెట్టాడు. కానీ కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి మాటలే అనేది మాత్రం మనకు అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాటలో కేసీఆర్ని వ్యక్తిగత హననం చేసే ప్రయత్నమే చేశాడు. అదేవిధంగా కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటలో ప్రజా సమస్యలు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, అవి అమలు కాని తీరు, ప్రజల గోస, తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో ఎట్లుండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పాత లక్షణాలు ఎలా వచ్చాయి, ఇది కేసీఆర్ మాటల్లో కనపడింది. నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి సేమ్ సమయంలో సభ పెడితే కేసీఆర్ లేవనెత్తిన ప్రతి ప్రజా సమస్యకు ఈయన ఏం జవాబు చెప్తాడో చూద్దామని చెప్పి నేను ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాటల్లో కేసీఆర్ లేవనెత్తిన ప్రజా సమస్యలకు ఎక్కడ జవాబు చెప్పినట్టు కనపడలే. ఎంతవరకు బిడ్డ తొక్కుతా, బిడ్డ లేస్తా, బిడ్డ నీ సంగతి చూస్తా, 29లో చూస్తా, లేదు నిన్ను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా, ఏంటేంటో ఒక ఏకపాత్రాభినయం చేశాడు తప్ప ఎక్కడ కేసీఆర్ గారి మాటలకు కౌంటర్ ఇచ్చినట్టు కనపడలే. ఉదాహరణకు కేసీఆర్ గారు మాట్లాడుతూ మహాలక్ష్మి అని పేరు పెట్టావు, ఆ 2500 రూపాయలు మహిళలకు ఎందుకు ఇవ్వలేదు అన్నాడు. దానికి జవాబు చెప్పాల్సి ఉండే, నేను ఇప్పుడు ఇవ్వలేకపోయినా ఇస్తా అని, మా వాగ్దానం ఉంటుందని, లేకపోతే నిజంగా ఇచ్చుంటే నేను ఇప్పటికే ఇంతమందికి ఇచ్చినా అని కానీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉండే. అప్పుడు నువ్వు చేసిన పనులు కొన్ని కనపడేటి. నువ్వు అడ్డబ్బడుగు మాట్లాడతావు కానీ అసలు ఏం చేసినావో చెప్పని కేసీఆర్ అడిగితే అదేం చెప్పట్లేదు చేసినాయి అని. చివరికి మరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన అంటే కాళేశ్వరం అని కబుర్లు పెట్టి మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ అక్కడ మాత్రమే దాన్ని రిపేర్ చేస్తాం, వాడుకుంటాం అనే మాటలతో అక్కడికి వెళ్ళాడు. రైతు బంధు నువ్వెంత చేసినావో చెప్పని అడిగాడు. రైతు భరోసా ఏమైందని అడిగాడు. మేమున్నప్పుడు మిషన్ భగీరథ నడిచింది, మిషన్ కాకతీయ నడిచింది, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చాము, ప్రతి చెరువును బాగా చేశామని చెప్పి కేసీఆర్ చెప్పాడు. లేదు మేము వచ్చినాక కూడా ఇన్ని చెరువులు చేశామని కానీ, ఇప్పుడు నీళ్ళు వస్తాని అని కానీ, లేకపోతే అది నడుస్తుందని కానీ, 24 గంటలు కరెంట్ ఇస్తే మేము గంట ఎక్కువ 25 లేదా గంట తక్కువ 23 మేము ఇస్తున్నామని కానీ ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తాడేమో చూసినా. ఇదేమి చెప్పలే. బిడ్డాని సంగతి చూస్తా, ఏందో నువ్వు చూసేది నాకు అర్థం కాదు. మొత్తం మీద ఇద్దరు మాటలు చూస్తే వినేవాడికి రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కేసీఆర్ మాటలు కౌంటర్ చేసినట్టు కనపడలేదు.